నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏర్పాట్లపై వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన కమిటీ సీఎస్, డీజీపీతో పాటు ఈ అంశంపై చర్చలు జరపనుంది. మరోవైపు ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ, జనసేన ఇప్పటికే సీట్ల కసరత్తుల్ని ముమ్మరం చేశాయి. ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఎమ్మెల్యేలను మారుస్తున్న జగన్ వీలైనంత త్వరగా తుది జాబితా రూపకల్పన చేయాలని భావిస్తున్నారు. ఈ అంశంపై పార్టీలో వ్యతిరేకతలు ఎదురవుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఇటు జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై అంతర్గత సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్ని సీట్లు అడగాలి, ఏ సీట్లలో పోటీ చేయాలి వంటి అంశాలపై కసరత్తులు చేస్తోంది. తెలుగుదేశం సైతం ఎన్నికల వ్యూహాల్లో తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఎప్పటి వరకు ఖరారు కానుంది. టీడీపీ, జనసేన పొత్తులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఎమ్మెల్యేల మార్పులతో వచ్చిన అసంతృప్తులను వైసీపీ ఎలా అధిగమిస్తుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతిరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే జనసేన అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ప్యానెల్లో అందరికీ స్వాగతం. నారాయణమూర్తి గారు, మీరు చెప్పండి, అంటే వైసీపీలో సిట్టింగ్లను చేంజ్ చేస్తామని అన్నప్పటి నుంచి విపక్షాల నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అంతర్గతంగా కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారని వస్తుంది. ఈవెన్ దో ఏమాత్రం తగ్గకుండా జగన్ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈసారి వై నాట్ 175 అనేది పక్కాగా అమలవుతుందని మీరు అనుకుంటున్నారా? తప్పనిసరిగా వై నాట్ 175 అమలవడం కోసమా ఈ మార్పులు చేస్తున్నామా? ఈ మార్పులు చేర్పులతో తప్పనిసరిగా మేము వై నాట్ 175 అనేది మేము సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్లో తిరిగిలేని పార్టీగా ఇది, మరి ప్రతిపక్షాలు అనేవి ఏదో నామ మాత్రంగానే ఉంటాయి తప్ప ప్రజలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఇవాళ కనపట్లేదు. ఇవాళ సిట్టింగ్లు మారుస్తున్నారు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు కూడా సమాధానం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు చంద్రగిరి నుంచి మారిపోయారు? అప్పుడు భయంతో మారిపోయారా? మరి ఆ పార్టీలో ఉన్న గంటా శ్రీనివాస్ కానివ్వండి, XYZ చాలా మందిని మార్చారు. మంగళపూడి అంతని కానివ్వండి, జవహర్ని కానివ్వండి, వీళ్ళంతా కూడా అక్కడ ఊరు నుంచి ఇక్కడ నన్ను కృష్ణా జిల్లాకు వచ్చి పోటీ చేయడం కానివ్వండి, అదేవిధంగా మంగళపూడి అంతా పాయిగ్రపేట నుంచి ఒక ఊరికి వచ్చి పోటీ చేయడం కానివ్వండి, మరి అదేవిధంగా గంటా శ్రీనివాస్ గారు అక్కడి నుంచి అనకాపల్లి, చోడవరం ఇవన్నీ పోటీ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా అట్లాగే వర్గీకరించుకుంటారు. అంటే మీరు చేసినప్పుడు మాత్రం అది మంచిగా కనపడుతుంది, మిగతా వాళ్ళు చేసేటప్పుడు అది చెడ్డగా చూపించే కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీలో భయం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏదైతే చాణక్య నీతితో ముందుకు ఎలా వెళ్తా ఉన్నారో 175 రావడమే కాదు, 175లో అధికారం ఒకటే కాదు, 175లో అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీకి భయం మొదలైంది, అందుకే ఈ మార్పులు చేర్పులు అయినా కానీ సక్సెస్ అవ్వదు అని అంటున్నారు. అదే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. భయపడి ఏదో విధంగా ఒక బురద జల్లడం, ఒక కామెంట్ చేయాలనేటువంటి దృక్పథంతో చేస్తున్నారు తప్ప ఇది అంతర్గతంగా పార్టీల వాళ్ళు ఏమైనా చేసుకుంటారో అది వేరే విషయం. అది పక్కన పెడితే మీరు అది చేశారు ఇంతకుముందు. అది పక్కన పెడితే మనం ఇవాళ చాలా ధైర్యంగా ఉన్నాం. నవరత్నాలు అనేటటువంటి ఫ్లాగ్షిప్ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటంట్లో కూడా ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు జగన్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రజలు జగన్ గారిని గుండెలో పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు. ఇవాళ ఇట్లాంటి ముఖ్యమంత్రి రావడం వల్ల మా కష్టాలు తీరాయి, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాల్సిందే. డైనమిక్ ముఖ్యమంత్రి ఉంటేనే ఆ డైనమికిజం తోటి రాష్ట్రం ముందుకెళ్తుంది తప్ప ఈ ఓల్డ్ పీపుల్తో ఏమీ కాదు, స్టాండర్డ్ లేని వాళ్ళతో ఏమీ కాదు.
మన రాష్ట్రాన్ని గాలికి వదిలేసినట్టు ఇంతకుముందు ఏమీ కాదు అనేటువంటి దృక్పథం ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినప్పుడు రైతుల్ని ఏ విధంగా ఉంచారు, రైతులకి ఏదైతే రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పేసి గాలికి వదిలేశారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఏ విధంగా ఉంచారు, మీరు అప్పులు తెచ్చుకున్నాయి కట్టకండి, అలా వదిలేసేయండి, నేను ఇచ్చిన తర్వాత మీకు పూర్తిగా మాఫీ చేస్తాను, వాళ్ళకి ఏ విధంగా వండి చేసి చూపించారు. అదేవిధంగా యువతను ఏ విధంగా మోసం చేశారు. మీకు ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తాను, లేదంటే వృత్తి ఇస్తాను అని చెప్పి వాళ్ళను కూడా ఏ విధంగా మోసం చేశారు. వృత్తి కూడా లాస్ట్ లో కంటి తురుపుగా లాస్ట్ 2 నెలలు మాత్రం ఇచ్చి నేను చేశానని చెప్పుకోవడానికి చేశాడు తప్ప నిజంగా వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని అభిమానించడానికి, వాళ్ళు అనుకున్న ముందుకు తీసుకెళ్ళడానికి, భరోసాగా ఉండడానికి చేయలేదనేటువంటి కార్యక్రమం వాళ్ళలో కూడా. ఇక మహిళలు వ్యతిరేకించి, రైతులు వ్యతిరేకించి, అదేవిధంగా యువత వ్యతిరేకిస్తే 80% ఆఫ్ ది పాపులేషన్ ఇదే, మహిళ, రైతు, యువతను వీళ్ళు వ్యతిరేకించారు కాబట్టి 23 పరిమితమయ్యారు 2019లో. 2014లో చేయింది, వాళ్ళు 2024లో నేను మళ్ళీ వచ్చాను, నేను మళ్ళీ చేస్తానంటే ఆ రోజు ఎందుకు చేయలేదని ప్రశ్నించినా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అడుగుతారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రోజు కూడా వచ్చిన రోజు నుంచి, అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా. అలాగే నారాయణమూర్తి గారు ఇక్కడ ఇంకొక అంశం అంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న జగన్ అంతమంది సిట్టింగ్లను మారుస్తున్నారు అని అంటే అసంతృప్తి ఉంది కాబట్టి మారుస్తున్నారు. అసంతృప్తి నాయకుడి పైన ఉంటుంది, ఎమ్మెల్యేల పైన కాదు అని కూడా వర్షన్ వస్తుంది. దానికి మీరేం చెప్తారు? అది పూర్తిగా వాళ్ళు ఏంటంటే భయపడుతూ చేస్తున్న ఆరోపణ తప్ప. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ 50,000 దగ్గర 70,000 రావాలి, 30,000 వచ్చిన దగ్గర 50,000 రావాలి, 10,000 మెజార్టీ వచ్చిన దగ్గర 20,000 30,000 రావాలి. మెజార్టీ ఇంకా పెంచుకోవడానికి సరైన ప్లేస్ లో ఈ ఏదైతే సీట్లు పంపిణీ జరుగుతూ ఉందో ఆ సీట్లని వాళ్ళకి అలర్ట్ చేస్తా ఉన్నాం. అందరూ సమర్థులే, అందరూ నెగ్గేవాళ్లే. అయితే మెజార్టీని ఇంకా పెంచుకోవడానికి ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలంటే దాని మీద తప్ప మాకు గెలుపు మీద ఏ విధమైన ఇది లేదు. మేము చాలా స్ట్రాంగ్ గా బిలీఫ్ తో ఉన్నాం, కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. వాళ్ళు భయపడు కదా ఇప్పుడు అదంతా. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఒక దగ్గర ముగించాడు, ఎక్కడ చేస్తా అన్నాడు, ఇచ్చాపురం వరకు చేస్తా అన్నాడు. ఎందుకు ముగించాడు అంటే ఒక మాట దాని మీద నిలబడడం, నిలకడ తనం అనేది వాళ్ళకి లేదు. కాబట్టి ప్రజలు ఏదో ఏం చెప్పినా వింటారులే, ఏం చేస్తున్నాను, నా పాదయాత్ర నేను మానేసుకుంటాను, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కాబట్టి నేను మానేస్తాను, నాకు నొప్పి కాళ్ళు నొప్పి వచ్చేటప్పుడు ఆడకి నొప్పి ఉంటది అని అనేటటువంటి పద్ధతిలో ఒక మాట చెప్పి ఆ మాటను వదిలేసి మాట మీద లేకుండా ఎక్కడో ముగించాడు. ముగించిన దగ్గర సబ్బెట్టాడా లేదు, మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్లి సబ్బెట్టాడు, మధ్యలో గ్యాప్ ఇచ్చి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలు దీన్ని హర్షించరు. ఎందుకంటే అరే నిలకడతనం లేదేంటి, కంటిన్యూటీ లేదేంటి, మాట మీద ఉండే పద్ధతి లేదేంటి, ఇది లీడర్షిప్ కాదే అనేటటువంటి పద్ధతిలో ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకు వదిలేశారు? మనకి ఇచ్చాపురంలో 200 కిలోమీటర్ల ముందే పాదయాత్ర క్లోజ్ చేశారు. వాళ్ళంతా వస్తారని అనుకున్నారు. వాళ్ళతో కార్యకర్తలు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆ కార్యకర్తలు వస్తారని అనుకున్నారు, వాళ్ళని వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ ముగించి తప్పు చేశాడు. ఆయన యొక్క లీడర్షిప్ లో ఉన్న లోపాన్ని క్లియర్ గా చూపించాడు. ఆయనకు లీడర్షిప్ లేదు అనేటటువంటి సందేశాన్ని పంపించాడు. అందులో వాళ్ళని హర్షించరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా వచ్చిన వెంటనే నిలబెట్టుకోవడానికి ముందుకెళ్ళి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు హర్షిస్తారు. ఇవాళ బస్ యాత్ర నారాయణమూర్తి గారు ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పండి, కేవలం భయంతో టీడీపీ జనసేన చేస్తున్న వ్యాఖ్యలు ఇవి, మార్పులు అనేవి సహజం, దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పొత్తు తర్వాత టీడీపీకి కానీ జనసేనకు కానీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది? ఎలక్షన్స్కి కూడా ఈసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది, అసలు ఎలా ఉంది? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. అధికారంలో ఉన్న వారికి దిగిపోతాం అనే భయము బెంగ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అధికారాన్ని అందుకోబోతున్నాం అనే అత్యుత్సాహం ఉంటుంది. ఒక రకమైనటువంటి గుడ్నెస్ తో ముందుకెళ్తున్నాం మేము. నారాయణమూర్తి గారు కంప్లీట్ చేయండి. ఏమైనా పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి, డెఫినెట్ గా మాట్లాడదాం. పాదయాత్ర మధ్యలో ఆపుతామో ముందు ఆపుతామో ఏదో ఆపుతాం, మా ఇష్టం కదా, మా పాదయాత్ర మా ఇష్టం. దానికి మీకు సమాధానం చెప్పాలనేటువంటి అవసరం లేదు. అది మా పార్టీ విషయం, మా లోకేష్ గారి సొంత విషయం అది. కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఐదేళ్లుగా మీరు అధికారాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ ఈ అధికారంలో మీరు ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు, మీరు ఎన్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేశారు,
ప్రజలను ఏ విధంగా వంచారు, ఏ విధంగా ప్రజలను మీరు నమ్మక ద్రోహం చేశారనేది ప్రజల్లో విపరీతంగా తెలుగుదేశం పార్టీ ఆ వాస్తవాన్ని ప్రజల్లో పెట్టింది, ఈ పాదయాత్రలో పెట్టింది, ఈ యువగళం పాదయాత్రలో ప్రజల ముందు పెట్టింది, యువకుల్లో పెట్టింది. యువకుల్లో ప్రభుత్వం యొక్క దుర్మార్గపు వైపు చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యువకుల్లో ఆ పాదయాత్ర పెట్టింది. అందుకే ఆ పాదయాత్ర మీద మీరేమన్నారు, మొట్టమొదట దాన్ని హేళన చేశారు, మధ్యలో ఆగిపోతుందన్నారు, అది సాగదన్నారు, సాగకూడదని అనేక కేసులు పెట్టారు. ఆయన మైక్ లాక్కున్నారు, ఆయన కారు లాక్కున్నారు, ఆయన స్టూల్ లాక్కున్నారు, కేసులు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అయినా కూడా అది అప్రతిహతంగా సాగింది. 3132 కిలోమీటర్ల మేర యువకులతో పోటెత్తిన జనశక్తులతో అది ముందుకు సాగింది, ప్రజల గుండెల్లో నాటుకుపోయింది. అందుకే ఇప్పుడు ఈ పాదయాత్ర లోకేష్ ఇమేజ్ ని పెంచిందా, టీడీపీ ఇమేజ్ ని పెంచిందా, మీరేం చెప్తారు? మేడం, ఇప్పుడు లోకేష్ గారు కొత్తగా ఇమేజ్ అక్కర్లా, ఆయన ఆల్రెడీ ఇమేజ్ ఉంది. లోకేష్ పుట్టుకతోటే నటరత్న ఎన్టీఆర్ మనవుడమ్మా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ముఖ్యమంత్రికి మనుమడు, ఒక ముఖ్యమంత్రికి ఆ కుమారుడు, ఒక కేంద్ర మంత్రికి చెల్లెలు కుమారుడు, ఒక పెద్ద స్టార్ బాలయ్య బాబుకి మేనల్లుడు. ఆయన చరిత్ర, ఆయన వంశం, ఆయన పుట్టికే నాయకత్వం కదా. కొత్తగా వచ్చే నాయకత్వం ఉంటుంది, ప్రజల గుండెల్లో పుట్టిన కుటుంబం అది. తెలుగుదేశం పార్టీ పేదవాడి గుండెల్లో ప్రభవించిన పార్టీ. ఆ పార్టీలో ఒక మంత్రిగా చేశాడు ఆయన. ఈ రాష్ట్రానికి 26,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మించాడు. LED బల్బులేసి రాష్ట్రం అంతా కాంతులు విరజిమ్మేలాగా చేశాడు. కేంద్రం నుండి అనేక అవార్డులు రివార్డులు తీసుకొచ్చిన యువగలం యాత్ర ద్వారా టీడీపీకి జరిగిన బెనిఫిట్స్ ఒకసారి చెప్తారా? యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ కొత్త శక్తితో నింపింది, కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది, రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసింది, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఒక సైనికుడు లాగా తీర్చిదిద్దింది. అలనాడు స్వామి వివేకానందుడు చెప్పినట్టుగా ఇనుప కండరాలు కలిగిన యువత, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత, ఈ వయస్సు మళ్ళిన ఎముకలు కుళ్ళిన ఈ సమాజాన్ని కొత్త శక్తులు నిండే, శక్తులు మండే యువశక్తితో నింపాడు లోకేష్ గారు. అది ఆ యాత్ర. అందుకే ఆ యాత్ర వినండి. వై యు ఆర్ ఇంటర్ఫీరింగ్? వేణుగోపాల్ గారు, మీరు చెప్పండి. అంటే జనసేన టీడీపీ పొత్తు తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు అనే దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం, విన్ అయిన తర్వాతే సీఎం పైన క్లారిటీ తీసుకుంటామని. ఈ లోపే లోకేష్ చంద్రబాబు నాయుడే సీఎం అని చెప్పారు. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వమని చెప్పి కూడా మాజీ మంత్రి హరిరామ జోగే లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్కి. దీని గురించి మీరేమంటారు? అంటే ఈ క్లారిటీ మిస్సింగ్ ఎందుకు? నమస్తే అమ్మ. ముందుగా అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అమ్మ. మంచి సబ్జెక్ట్ పెట్టారు. ఇందాడు వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు ఏదో విషయం అంటే ప్రతిపక్షాలు ఏదో భయపడుతున్నట్టుగా ఆయన మాట్లాడతాం, అదేవిధంగా రైతుల గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే వాళ్ళు అంటున్నారు వై నాట్ 175 అన్నప్పుడు ఇవాళ మేము కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మా పార్టీలు కూడా అడుగుతున్నాయి, మళ్ళా మీరే ఎందుకు రావాలి, ఏం చేశారు ఈ అంతర్ రాష్ట్రానికి అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఇవాళ మీరు ఉన్నటువంటి స్థానాలని మార్చేటువంటి పరిస్థితి దేని గురించి భయపడి, మీరు నిజంగా 98% కనుక మీరు ఈ ప్రజలకి ఏదైతే ఈ ప్రభుత్వంలో ప్రజలకి మీరు న్యాయం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి మనోబలమే 98%. కాబట్టి వాళ్ళు మీరు అభ్యర్థులను మారుస్తున్నారు అని అంటే ఒక రకంగా భయపడినట్టే. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎందుకంటే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలని ఈ ప్రభుత్వం మరి అణిచివేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రజల్ని రక్షించడం కోసం ఇవాళ వైసీపీ ఓట్లు చేరలేము. కాబట్టి మేము కూడా అధికారంలోకి రావడానికి ఇటు తెలుగుదేశం పార్టీతో కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి భవిష్యత్తు ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ ని కాపాడటం కోసం ఆయనకు అంతరం కట్టుకుని ఇవాళ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇవాళ 3642 కింద నారాయణమూర్తి అని చెప్తాడు, 3642 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. ఎందుకని చెప్తున్నామంటే మీరు ఎంత రైతుల గురించి మాట్లాడగారంటే మేము రైతు విషయం మాట్లాడతాం. ఇవాళ మీరు మీ మేనిఫెస్టోలో, మీ నవరత్నాల్లో చెప్పుకున్నటువంటి మేనిఫెస్టోలో
మేము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకి 12,500 రూపాయలు మీరు ఇస్తామన్నారు. మీరు 12,500 ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000తో కలుపుకుని మీరు 13,500 ఇస్తున్నారు. అంటే దాదాపుగా మీరు ఇచ్చినటువంటి మాట 12,500 ఏమైంది అనేది ఈ ప్రజలకు చెప్పండి. అదే విధంగా ఇవాళ నివార్ తుఫాన్లో కానీ ఇవాళ ఇటు వచ్చినటువంటి శమాంగ్ తుఫాన్లో కానీ ఈ రెండు తుఫాన్లో రైతు ఎప్పుడూ కూడా ప్రతి 4.5 సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి ఇప్పుడు వచ్చినటువంటి తుఫానికి ఈ రోజు కూడా మీరు లెక్కలు వేసి ఇంత నష్టపరిహారం జరిగింది రైతుకి, మేము ఇంత నష్టం ఇస్తున్నాం, మేము రైతులు ఆదుకుంటాం అనేటువంటి పరిస్థితి ఇవాటికి కూడా మరి తుఫాన్ వెళ్ళిపోయి 15-20 రోజులు అవుతుంది. మీరు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులకు అండగా ఉన్నటువంటి మీరు ఇప్పుడు మీరు చెప్పేటువంటి మాటలకి ప్రజలకి ఈ మీడియా ద్వారానే మీరు సమాధానం చెప్పాల్సినట్టు అవసరం. ఎందుకంటే ఇవాళ నిజంగా మీరే కనుక గట్టిగా పనిచేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థిని మారుస్తున్నారు అంటే తప్పకుండా బాధ ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు కష్టపడి ప్రజలకు దగ్గరగా ఉన్న తర్వాత ఇప్పుడు మారుస్తున్నారు అని అంటే తప్పకుండా ఆ అభ్యర్థికి బాధగా ఉంటది. మరి ఆ రోజున మీరు సోనియా గాంధీ గారిని సీఎం పదవి కావాలని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె ఇవ్వనంటే కదా మీరు ఇంకో పార్టీ పెట్టుకుని మీరు మా అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు. అదే విధంగా మీ పార్టీలో కూడా ప్రస్తుత పరిస్థితి అదే విధానం కొనసాగుతుంది అనేది ప్రజలు వినికిడి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మీరు ఇంకా కళ్ళబొల్లు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చెయ్యొద్దని చెప్పి మనవి. ఇంకోటి ఏంటంటే మీరు నిజంగా 3,642 కిలోమీటర్లు ఇచ్చినట్టు వేణుగోపాల్ గారు, ఇప్పుడు అమ్మఒడి గురించి, ఆసరా గురించి, రైతు భరోసా గురించి, చేయూత గురించి, చేదోడు నుంచి తోడు గురించి, తర్వాత ఇచ్చే ఇల్లు గురించి, సంక్షేమం గురించి, ప్రతి నెల పొద్దున్న 6 గంటలకు వచ్చి ఇచ్చే పెన్షన్ గురించి, పేదవాడికి ఇచ్చే ఇల్లు గురించి, ఇవన్నీ కూడా ఇంత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా చెప్పుకోవడానికి ఒక పథకం కూడా మీ దగ్గర లేదు. చెప్పుకోవడానికి కొన్ని వందల పథకాలు మా దగ్గర ఉన్నాయి. ప్రతి పేదవాడికి ఒక పథకం కాదు, ప్రతి ఇంట్లో 1, 2, 3, 4 పథకాలు కూడా వెళ్తా ఉన్నాయి. రైట్. ఓకే, నారాయణమూర్తి గారు, కూడా నారాయణమూర్తి గారు అందుతా ఉంది. అమ్మా ఒక్క నిమిషం అండి, మనం తిరుపతిరావు గారితో మాట్లాడదాం. తిరుపతిరావు గారు, ఒకవైపు వైసీపీ బురద జిల్లా కార్యక్రమం చేస్తున్నారంటున్నా. బురద జిల్లా కార్యక్రమం తప్ప ప్రజల సంక్షేమంతో బ్రహ్మాండంగా ఉన్నారంటున్నా. ఎస్ ఎస్ తిరుపతిరావు గారు మీరు చెప్పండి. అంటే వైసీపీ సిట్టింగ్లను మార్చే ప్రక్రియలో ఉంది, అలాగే జనసేన అభ్యర్థులను ప్రకటించే దాంట్లో కనిపిస్తోంది, ఇక టీడీపీ కూడా అభ్యర్థులను ప్రకటించే దాంట్లో కనిపిస్తుంది. బీజేపీ వ్యూహం ఏంటి, బీజేపీ వర్షన్ ఏంటి ఏపీ పాలిటిక్స్ లో? అందరికీ నమస్కారం సుమిత్ర గారు. నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తాత్కాలిక ప్రణాళికతో ఎప్పుడు వెళ్ళటం అనేది మా చరిత్రలో లేదండి. ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది. దానికి కొద్దిగా అటు ఇటు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటూ పోతాం. నేను ఉదాహరణకు చెప్తాను. మీరు చెప్పారు కదా ఇవాళ వైసీపీ అభ్యర్థుల్ని మారుస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పొత్తుల్లో అభ్యర్థుల మీద వాళ్ళు మాట్లాడు. మేము చెప్తాము, 2 నెలల క్రిందటే భారతీయ జనతా పార్టీ మాకు ఒక వ్యవస్థ ఉంది. ఎన్నికల్లో ప్రత్యేకించి ఎన్నికల ముందు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కన్వీనర్ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. అసెంబ్లీకి ఒక కన్వీనర్ ఉంటారు, పార్లమెంట్కి ఒక కన్వీనర్. ఉదాహరణకి నేను శ్రీకాకుళం పార్లమెంట్ కన్వీనర్గా నాకు 6 నెలల క్రిందటే రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సో నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి కన్వీనర్లు, కో కన్వీనర్లు అనౌన్స్ చేయడం జరిగింది 2 నెలల క్రిందట. కొంతమంది 3-4 నెలలు కూడా అయింది, నాతో పాటు కూడా కొన్ని అసెంబ్లీలు. ఓవరాల్గా అయితే 2 నెలల కిందట వరకు మొత్తం ఆ ప్రక్రియ పూర్తి చేసుకొని మేము ఎన్నికలు సిద్ధమయ్యాం. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను అంటే రేపు ఎన్నికల్లో మేమే క్యాండిడేట్స్ కూడా అవ్వచ్చు, లేదన్నట్లయితే మేము సూచించినటువంటి ఇంకెవరైనా బలమైన క్యాండిడేట్. ఇప్పుడు నేను శ్రీకాకుళం పార్లమెంట్కి ఉన్నాను కన్వీనర్గా, నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాకు ఒక ప్రణాళిక ఇస్తుంది కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ. ఆ ప్రణాళికబద్ధంగా నేను పనిచేసుకుంటూ నా నివేదికను నేను సమర్పించిన తర్వాత ఎన్నికల ముందు ఆ నివేదిక ఆధారంగా నేను క్యాండిడేట్గా ఉండాలా, లేకపోతే నేను ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నట్లయితే, నాకంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను వారికే సూచిస్తాను. మా సిస్టమ్ అది. కాబట్టి వారికైనా టికెట్ ఇస్తాను. అంటే ఇక్కడ నేను ఏతావాత మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వ్యవస్థ అనేది ఆల్రెడీ నిర్మాణం అయిపోయిందంటే మా క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయినట్టే ఆల్మోస్ట్. ఏదన్నా ఒక 10-20% నేను చెప్పిన స్థానాల్లో మార్పులు జరిగితే జరుగుతాయి అన్నమాట, లేకపోతే అది కూడా ఉండకపోవచ్చు.
కాబట్టి మేము అందరికంటే ముందుగానే ఇది నేనేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మేమేదో చేశామని కూడా నేను చెప్పడం లేదు సుమిత్ర గారు. ఇది మా జాతీయ పార్టీ సూచనల మేరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో కూడా అంటే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ దేశం అంతా కూడా ఈ ప్రక్రియ ఆల్రెడీ నడిచిపోతుంది. కంప్లీట్ చేసుకున్నాం మేము. కాబట్టి మేము ప్రత్యేకించి ఎన్నికల కోసం అని చెప్పేసి క్యాండిడేట్ ని వెళ్ళడము చేయటం అనేది వేరేగా మాకు అవసరం ఉండదు అనమాట. ఆ సిస్టంలోనే ఆటోమేటికల్ గా అవన్నీ కూడా మార్పు చేర్పులు జరిగిపోతాయి. ఒక విషయం అయితే, రెండోది నారాయణమూర్తి గారు చెప్తున్నారు వైనాట్ 175. వాళ్ళు మొదట చెప్పేటప్పుడు అంటే ఒక 2 సంవత్సరాల కిందటి వరకు నేను అనుకునేవాడిని వైనాట్ 175 అనేసి అంటే వైనాట్ 175 విన్నింగ్ కావాలా అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు గ్రాస్ రూట్ లో చూస్తున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఒకసారి చూస్తే వైనాట్ 175 ఫర్ కంటెస్టింగ్ అంటే మేము ఎందుకు పోటీ చేయకూడదు అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది తప్పిస్తే 175 మేము ఎందుకు గెలవకూడదు గెలుస్తాం అన్నటువంటి ఫీలింగ్ కనబట్లా. ప్రత్యేకించి వాళ్ళలో కనబడుతుంది మేకపోతే గాంభీర్యం అంటాను నేను. మా నారాయణమూర్తి గారు ఇలా మూతికి అడ్డంగా పెట్టుకోవడం నవ్వేస్తుంటారు. కానీ నేనేమంటానండి అంటే ప్రజల్లో అయితే మాత్రం ఆ వైబ్రేషన్స్ లేవు. కాబట్టి వాళ్ళ నినాదం ఓకే వైనాట్ 175 అంటే నేను అనుకుంటేవాడు 2 సంవత్సరాల కింద 175 గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 175 అంటే 2 సంవత్సరాల నుంచి మొత్తం మార్పులు చేర్పులు వ్యతిరేకత అంతా 2 సంవత్సరాల నుంచి ఫామ్ అయిందని మీరు అంటారా? అది ఏంటి? అది గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చింది. 2 సంవత్సరాలు ఇవాళ బయటపడింది. ఎలా పడిందని చెప్తాను నేనే. ఉదాహరణకి క్యాండిడేట్స్ మార్పు గురించి కూడా చెప్తాను. ఎస్, నారాయణమూర్తి గారు వాళ్ళ వాదంతో నేను 100% ఏకీభవిస్తాను. తెలుగుదేశం కూడా ఏదైనా వాళ్ళకి ఎగతాళిగా మాట్లాడినా కూడా నేను అంగీకరించను. లేదా మా జన సైనికులు వాళ్ళు ఏదో మారుస్తున్నారు అది ఇదని ఎగతాళిగా మాట్లాడి, ఎందుకంటే సిస్టంలో మార్పులు అనేవి తప్పదు, ఖచ్చితంగా చేసుకుంటారు. తెలుగుదేశం కూడా చేసుకుంది. వారు ఇప్పుడు ఎదురుదాడి చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటూ చంద్రగిరి దగ్గర నుండి కుప్పం వెళ్ళిపోయారు కదా. ఎస్, వెళ్ళొచ్చు. కానీ ఒక అధికార పార్టీ నేను ఇందాక అన్నటువంటి గాంభీర్యంతో ఉన్నటువంటి పార్టీ మార్పులు చేర్పులు చేస్తుందంటేనే అక్కడ ప్రశ్నార్థకాలు కనిపిస్తాయి. వేరే అందరు ఎవరైనా చేయొచ్చండి, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు గారు మారడంలో కూడా తప్పు పట్టక్కర్లేదు, వాళ్ళు అడగడానికి కూడా లేదు. ఎప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండుంటే గనక, లేకపోతే ఇవాళ నేను ఇందా చెప్పాను నేను పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నాను కాబట్టి నేనే క్యాండిడేట్ అని చెప్పేసి నా పార్టీ అనుకుంటుంది మా సిస్టమ్ ప్రకారం. రేపు ఏదైనా మారుస్తారు అనేసి అంటే ఏమవుతుంది అక్కడ? ఇక్కడ నేనే సూచిస్తానని కూడా చెప్పాను అవసరమైన పక్షంలో. ఎందుకంటే మా సిస్టమ్ అది. ఏదో పోటీ చేసేయడానికి నేను ప్రయత్నం చేయను. పార్టీ తాలూకా డెవలప్మెంట్ ఆధారంగానే మా ఆలోచన ఉంటుంది కాబట్టి వ్యక్తిగత ఆలోచన అనేది మాకు సెకండరీ. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్ గా నేను నాకు అభ్యర్థిత్వం సరిపోదనేసి కదా నేను ఇంకొకరు సూచిస్తాను. వాళ్ళ వైకాపా కూడా చేస్తుంది అనేసి అంటే ఎవరు చేసినా తప్పు పట్టాల్సిన పనిలే. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారనేసి అంటే తప్పు పట్టడం అనేది నేను కూడా మళ్ళీ చెప్పను. కానీ ఖచ్చితంగా ఆలోచించాలా, ఆ ఆలోచించేటప్పుడు ఇవన్నీ వస్తాయి. అలాగే తిరుపతిరావు గారు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత, టీడీపీ ప్రామిసెస్ ఏవైతే నెరవేర్చలేదో దానితో ఉన్న వ్యతిరేకత వైసీపీకి గంపగుత్తం. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అయితే అందులో వైసీపీ ఇమేజ్తో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈసారి అంటే ఈజీగా ఓట్లు పడే ఛాన్స్ లేని వాళ్ళని మార్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది పార్టీల నుంచి. అలా ఎందుకు ఆలోచించకూడదు? అంటే అప్పుడున్న వ్యతిరేకత ఇప్పుడు టీడీపీ పైన లేకపోవడం, దానివల్ల అభ్యర్థులను మార్చాల్సిన అవసరం, ఖచ్చితంగా అభ్యర్థులు గెలవాల్సిన అవసరం వైసీపీకి కూడా ఉంటుంది కదా. మంచి ప్రశ్న, మంచి ప్రస్తావన, మంచి సమయంలో మీరు సంధించారు. ఎస్, డెఫినెట్ గా చర్చకి ఇది ఎంతో యాడింగ్. డెఫినెట్ గా మీరు అనేది కరెక్టే. కానీ ప్రాంతీయ పార్టీలో ఇక్కడ నేను చెప్తాను, గెలిచినటువంటి 151 మందిలో కూడా ఏ ఒక్కరు కూడా వితౌట్ జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ ఆ ఫేస్ తో కాకుండా గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. సీనియర్లు ఈవెన్ బొత్స సత్యబాబు గారి దగ్గర నుండి, లేకపోతే మా జిల్లాకు చెందినటువంటి ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుండి, లేకపోతే తమ్మినేని సీతారాం గారు శాసనసభాపతిగా ఉన్నటువంటి వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ ఇండివిజువాలిటీతో గెలిచినటువంటి వ్యక్తులు కాదు. నేను సీనియర్ల పేర్లే ప్రస్తావించాను, గమనించండి, జూనియర్లు ఎవరిని ప్రస్తావించలే. అంటే అటువంటి సీనియర్లకే గతి లేకపోతే ప్రాంతీయ పార్టీలో నేను చెప్తానండి, రేపు తెలుగుదేశం పార్టీ కూడా అంతే, లేకపోయినైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా అంతే. ఆ ఫేస్ వాల్యూతోనే వాళ్ళు వెళ్లాల్సిందే. ఆ ఫేస్ వాల్యూ పడిపోతే ఖచ్చితంగా ఎంత పెద్దటోడైనా ఓడిపోతాడు. ఏం జరుగుతుంది ఖచ్చితంగా మనం చూసాం కదా.
కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటనేసి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుండి ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత కూడా ఆయన పబ్లిక్ గా చెప్పినా చెప్పకపోయినా ఒక ఆలోచన అయితే బికాస్ ఆఫ్ మీరంతా గెలిచారు అన్నటువంటి ఆలోచన ఉండేది. డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఆ విధంగా లేకపోతే, ఏకస్వామ్యం లేకపోయినట్టయితే, ప్రజాస్వామ్యం పేరుతో ముందుకెళ్ళినట్టయితే అది కుదేలైపోద్ది ఖచ్చితంగా. అది ఒక జాతీయ పార్టీ మా స్ట్రక్చర్ వేరు, లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు ఇట్లాంటి ఆలోచన జాతీయ పార్టీల తాలూకా పరిమితి వేరు. ఇక్కడే కాదు నేను చెప్పేది, ఒక మమతా బెనర్జీ తీసుకోండి, పక్కన తీసుకున్నటువంటి స్టాలిన్ తీసుకోండి, ఎక్కడ కానీ వ్యక్తి స్వామ్యం ఆధారంగానే నడుస్తుంది, ప్రజాస్వామ్యం ఆధారం ఉండదు అక్కడ. కాబట్టి మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, అదే అనుకున్నారు, అదే రుజువు చేశారు. నేను చెప్తున్నా, నేను చెప్పినటువంటి సోకాల్డ్ సీనియర్ లీడర్స్ ఫ్రమ్ నార్త్ ఆంధ్ర ఎవరు కూడా వాళ్ళు ఓన్ ఫేస్ తో గెలిచిన వాళ్ళు కారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ తోనే గెలిచారు. మరి అలాంటప్పుడు ఇవాళ ఏమైంది అది? మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇవాళ ప్రతిపక్ష నేతగా వచ్చినటువంటి ఏదైతే ఆ కాన్సన్ట్రేషన్ ఉందో పబ్లిక్ నుండి, ఇవాళ ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడే నారాయణమూర్తి గారు వల్లు వేసినట్టుగా ఇన్ని పథకాలు పెట్టారు, నవరత్నాలు దడ 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 రాలిపోతున్నాయి కదా రత్నాలు. మరి రాలిపోతున్నటువంటి రత్నాల నేపథ్యంలో ఇవాళ ఎందుకు ఎమ్మెల్యేలు మార్చాలా? ఒకప్పుడు ఎన్ రామారావు గారు అన్నారు, నేను కుక్కను పెడితే కుక్క గెలుస్తుంది, నాకంటే బాగా మా ఆనంద్ సాగర్ గారు ఆ డైలాగ్ చెప్తే బాగుంటుంది, బాగా డ్రామటికల్ గా ఉంటుంది అన్నటువంటి సందర్భాన్ని నేను ఇప్పుడు కోట్ చేస్తున్నా. ఎస్, ఎన్ రామారావు గారు ప్రూవ్ చేశారు, నిజంగా ఆయన కుక్కను పెడితే కుక్క ఎమ్మెల్యే చేసినటువంటి ప్రజానీకం అవేళ ఆయనకు ఉన్నారు, ఆయన అభిమానించారు, ఆదరించారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేయాలి కదా, చేయలేకపోతున్నారంటే ఏంటి? ఫెయిల్యూర్ గ్రాఫ్ అనేది పెరిగిపోయింది, ఫెయిల్యూర్ గ్రాఫ్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ పరిస్థితి వచ్చింది. మార్చడంలో తప్పులేదు, మార్చినటువంటి కాంటెక్స్ట్, మార్చినటువంటి సిస్టమ్. నారాయణమూర్తి గారు మెజారిటీని పెంచడానికి మారుస్తున్నాం తప్ప మీరు అనుకున్నట్టు గ్రాఫ్ లో లేదంటే ఇంకోటి కాదు అని ఫస్టే చెప్పాను. దాన్ని వదిలేసి అసలు విషయం వదిలి మీదంతా మారుతున్నారు. మెజారిటీ 10,000 వస్తే 20,000 రావాలని నేను చెప్పా. అందుకే నారాయణమూర్తి గారు మీకు కాసేపు మీదే అంగీకరిస్తాను, నేను తప్పే మాట్లాడాను అనుకుంటా, నా దగ్గర లేదు. కానీ నిన్న మీ పేపర్ లో ఒక హెడ్డింగ్ వచ్చింది, నిన్న మొన్న అంటే సబ్జెక్ట్ కరెక్షన్ 4-5 days లో డైరెక్ట్ గా చెప్పారంట ఎవరికో, మీరు తప్పుకోవాలన్నా ఈ మారు మీరు అక్కడ గెలవలేరు అని చెప్పేసి. మరి అది నేనేమైనా వాడింది కాదు కదా. అంటే ఇవాళ వేరే పేపర్లో ఇంకోటి వచ్చింది లేండి, అది వేరే. నేను ఆ హెడ్డింగ్ ని మళ్ళీ ఇక్కడ మీ దగ్గర కోట్ చేయను, అది నేను కోట్ చేయను. కానీ మీ పేపర్ లోనే వచ్చింది, అన్నా మీరు కొంచెం తప్పుకోండి, వారు మీరు అక్కడ గెలవడం కష్టం అని చెప్పి మీ పేపర్ లో వచ్చినటువంటి విషయమే. సబ్జెక్ట్ ఓకే, ఎక్కువ మెజార్టీ వస్తుందన్నా ఇంకొకళ్ళు అయితే అని రాసుంటారు, మీరు సబ్జెక్టు కరెక్షన్ తప్పు చదువుంటారు. ఓకే, తిరుపతిరావు గారు మాట్లాడిన దాంట్లో ఓవరాల్ గా సబ్జెక్ట్ కరెక్ట్ చేశారు, కానీ నేనైతే సబ్జెక్ట్ కరెక్షన్ కరెక్ట్ గానే చదివాను. రైట్, తిరుపతిరావు గారు మాట్లాడిన వాటిల్లో మనం ఓవరాల్ గా చూసుకుంటే, నారాయణమూర్తి గారు ఈసారి జగన్ది ఇమేజ్ పడిపోవడం జరిగింది, దానికోసమే ఈ వ్యతిరేకత ఏదైతే వచ్చిందో దాన్ని కవర్ చేసుకోవడానికి ప్లేస్మెంట్స్ చేంజ్ చేయడం జరుగుతోంది అని చెప్పి ఒకటి అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే అంటే ఇంతకుముందు ఉండవల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, సోనియాను కలిసి నన్ను సీఎంని చెయ్యి అని చెప్పి జగన్ అడిగినప్పుడు తను ఒప్పుకోకపోతే జగన్ ఎలా పార్టీ పెట్టారో, ఇప్పుడు కూడా ఎవరినైతే చేంజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా సపరేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన ఒక వ్యవహారం అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గెలవాలని ఏదైతే వైసీపీ చేంజెస్ చేస్తుందో అదే టార్గెట్గా చేసుకొని ఈరోజు విపక్షాలు ప్రజల్లోకి దాన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నాయి. వైసీపీ ఏం చేయబోతోంది దీనికి? దీంట్లో మనం 2 విషయాలు చూడాలమ్మా. ఒకటి, మెజారిటీ కోసం మనం చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ ప్రయత్నం 100% సఫలం అవుతుంది. ఎందుకు సఫలం అవుతుంది అంటే, ఇవాళ మిడిల్లో ఉన్న లీడర్స్, వాళ్ళకు సంబంధించిన పదవులు, వాళ్ళకు సంబంధించిన క్యాడరు అంతా హ్యాపీగా ఉంది. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. అదేవిధంగా ఎంపీటీసీలుగా కొన్ని వేల మంది ఎన్నికయ్యారు, ఎంపీపీలుగా కొన్ని వందల మంది ఎన్నికయ్యారు, జడ్పీటీసీలుగా కొన్ని వందల మంది ఎన్నికయ్యారు. ఇక లోకల్గా ఉన్న చైర్మన్లు కానివ్వండి, నీటి సంఘాలు కానివ్వండి, లేదా టెంపుల్స్ కానివ్వండి, కార్పొరేషన్స్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానివ్వండి, జనరల్ కార్పొరేషన్ కానివ్వండి, కొన్ని వేల మంది దాంట్లో ప్లేస్మెంట్ అయ్యారు మా పార్టీ తరఫున. దాంట్లో భాగంగా వాళ్ళందరికీ ఉన్న విశ్వాసం ఏంటంటే,
ఈ పదవులన్నీ కూడా రేపొద్దున్న మరింత మంది ఇంకా ఎక్కువ రావాలి, మనకే మళ్ళీ రావాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో అది మనం తూచా తప్పకుండా పాటిస్తే, అంటే నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ ముందుకు పోతే తప్పనిసరిగా 175 మనకు వస్తాయి. దాంతో పాటుగా మెజార్టీలు కూడా మనం ఊహించిన విధంగా మెజార్టీలు ముందుకు తీసుకెళ్లవచ్చు. దీని అంతటికీ కారణం ఏంటి? 2019కు ముందు ఎలక్షన్స్ లో ఏవైతే పాదయాత్రలో కష్ట నష్టాలు తెలుసుకొని సూచనలు సలహాలు తీసుకొని అన్ని వర్గాలు, వర్ణాలు, జాతులు, మతాలు, కులాలు, ఏరియాల నుంచి ఏవైతే తీసుకున్నారో ఆ సూచనలు సలహాలు పాటించి తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడి భారతదేశం మొత్తం మీద కాదు, ప్రపంచంలోనే చూస్తే ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ, ఓకే అరకొరగా ఇవాళ 99.5% అంటున్నాం మేము, ఆ 0.5% లో 1-2 అవి కూడా పూర్తిగా వాళ్ళు సాటిస్ఫై కాకపోతే చెప్పిన మాట ప్రకారం చేసుకుంటూ వెళ్ళాం. దాంట్లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. అది మనం 100 రూపాయలు ఇస్తానని 200 రూపాయలు, లేదంటే మనం ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు ఇచ్చిందా దానికి డబ్బులు ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి సాటిస్ఫాక్షన్ అనేది కొంత ఉండొచ్చు. అది సెకండరీ. మళ్ళీ ఈ విధంగా ముందుకు పోతున్నందుకు తప్పనిసరిగా జనమంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవాళ 50% ఎలా ఇస్తున్నారో అదేవిధంగా మహిళా తమ్ముళ్ళకి ఇవాళ ఏ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, ఏ కంట్రీలోనూ లేవు, 50% ఈ కార్పొరేషన్ కానీ చైర్మన్ కానివ్వండి, అన్ని రంగాల్లోనూ కూడా 50% వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, ఇదన్నీ సమతుల్యత పాటిస్తూ ముందుకెళ్తున్నారో. ఈ సమకాలీన రాజకీయాల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆయనకు సరిపాటిగా కాదు కదా, దగ్గర 50% లో కూడా ఏ నాయకుడు లేడు. సో ఇదంతా రాజకీయ ప్రజాస్వామ్యంలో పార్టీలన్నీ వాళ్ళు స్టాండ్ చెప్పడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాక్ స్వతంత్రం ఉంది, మాట్లాడొచ్చు, పోటీ చేయొచ్చు, కొత్త పార్టీలు రావచ్చు. నేను కొత్త పార్టీ వచ్చింది, జై భారత్ నేషనల్ అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టారు ఒక ఆయన. ఇంతకుముందు మరి జనసేనలో పోటీ చేసి విశాఖపట్నం నుంచి మరి ఓటమి పాలైన తర్వాత నారాయణమూర్తి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి, మహిళలకు అందుతున్నాయి, పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, మహిళల్ని దృష్టిలో పెట్టుకొని, అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామని చెప్తున్నారు. విద్యార్థులు అందరినీ చేస్తున్నామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం స్పెషల్ స్టేటస్ కి సంబంధించి, రాజధానికి సంబంధించి, మద్యంకి సంబంధించి ఇలా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి కదా, వాటి గురించి మీరు ఏం చెప్తారు? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తే దానికి ఏం సమాధానం చెప్తారు? తప్పనిసరిగా అమ్మా, ఇవాళ ప్రతి ఒక్క విజిట్ లోనూ కూడా ప్రధానమంత్రిని కలిసినా, లేదంటే మన ఏదైతే హోంశాఖ మంత్రి కలిసినా కూడా, జాతీయ హోంశాఖ మంత్రులు కలిసినప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం ప్రధానంగా ఫస్ట్ ఏదైతే డిమాండ్ ఉంటుందో అదే ఉంది. మనకి ఇవాళ హైయెస్ట్ మెజార్టీ వచ్చి 22 ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళకి పూర్తి మెజార్టీ అక్కడ కేంద్రంలో ఉండడం, దానికి మనం చెప్పినా కూడా ధిక్కరణ అనకూడదు, పట్టించుకోకపోవడం, లేదంటే దాన్ని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నాను కారణం పూర్తి మెజార్టీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఏంటంటే స్వతంత్రంగా మేము మనం చేయకపోతే ఏం చేస్తారులే వాళ్ళు అనే పద్ధతిలో వాళ్ళు కొంత ధోరణితో ధిక్కరణతో ముందుకు పోతా ఉన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడాలి, వాళ్ళ ఆయన్ని మనం గౌరవించాలి, ఆ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి అనేటువంటి ఇది లేకుండా కొంత ముందుకు పోతున్నారు. ఎందుకు అంటున్నారంటే ఈ మాట, ఆ రోజు ఇవాళ మనకి విడగొట్టినప్పుడు తెలంగాణ ఆంధ్రాన్ని 2 పార్టీలు ప్రధానమైన, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏమో అని పాలక పార్టీ ఆ రోజు, ఇప్పుడున్న పాలక పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీ, ఇద్దరు కలిపి చేసిందే. మరి వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారని చూసాం, వాడు పెద్దలు ఏం మాట్లాడారని చూసాం. అయినప్పటికీ కూడా మనకు న్యాయం చేయలేదు, అన్యాయం చేశారు కేంద్రం నుంచి అనేది. కేంద్రంలో ఎవరైనా ఉన్నామండి, ఆ రోజు కాంగ్రెస్ ఉండి ఇంకో విధంగా దాన్ని చట్టం చేసేసి ఇంప్లిమెంట్ చేసి ఉంటే అది వేరు ఉండేది 1 సంవత్సరం 6 నెలల ముందు. కానీ అలా కూడా చేయలేదు వాళ్ళు. నికాల్ది మూమెంట్ లో చేసి చివరికి తలకాయ లేని మొండాన్ని వదిలేసి మన రాష్ట్రానికి వెళ్ళారు. మనం ప్రతిసారి కూడా ప్రజాస్వామ్యం ఇది, కత్తులతోటో లేదంటే తుపాకులతో పోరాడే కార్యక్రమం ఉండదు కాబట్టి ప్రజాస్వామ్యతంగా మనం అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్యంగా లెటర్లు రాస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు నిలదీస్తా ఉన్నాం. అయినప్పుడు వాళ్ళు చేయలేదు, తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తూ ఇంకా పోరాటం చేస్తా ఉన్నాం. ఇక రాజధాని అంటారా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఒక ప్రాంతం అభివృద్ధి చెందడం వల్ల మనకు వచ్చిన నష్టాన్ని చరిత్రలో ఏ విధంగా మనం చూసాము. అది మద్రాసు కానివ్వండి, లేదంటే హైదరాబాద్ కానివ్వండి, మరొక ఎగ్జాంపుల్ ఇది కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఈ భేదాభిప్రాయాలు రావు. ఇతర ప్రాంతాల్లో కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర కానివ్వండి, అటు రాయలసీమ కానివ్వండి, వీటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్నింటినీ కూడా సమానంగా తీసుకెళ్ళదు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నానికి ఇవాళ ఈ పార్టీలన్నీ కలిపి మోకాలడ్డే ప్రయత్నం చేస్తా ఉన్నాయి, అడ్డుపడే ప్రయత్నం చేస్తా ఉన్నాయి, అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి, కోర్టుల ద్వారా కానివ్వండి, ఇంకో ద్వారా కానీ.
దాన్ని కూడా తప్పనిసరిగా ప్రజాభిప్రాయంతో ప్రజా మద్దతుతో ముందుకు తీసుకెళ్తాం. రైట్. అదేవిధంగా 2 పాయింట్లు 3 పాయింట్ ఏదో చెప్పారమ్మా, మద్యం గురించి ఒకటి చెప్పారు. తప్పనిసరిగా మేము అన్నట్టు 40,000 మద్యం దుకాణాలు ఉండేవి. సందుకోటి, ఈ ఊరుకోటి, తర్వాత ఇంటికొకటి, అదేవిధంగా బడి దగ్గర, గుడి దగ్గర అన్ని చోట్ల ఉండేవి. వాళ్ళ మద్యం ఏదైనా ఎక్కడైనా అమ్ముతున్నారు బయట అంటే దుకాణాలు అక్కడ కనపడడం 40,000 దుకాణాలను మనం తీసేద్దాం, ఈ బెల్ట్ షాపుల్ని. అదేవిధంగా వాళ్ళని తగ్గించాం, షాపుల్ని తగ్గించాం, విడుదల వారికి తగ్గిస్తామని చెప్పాము. పేదవాడికి మందు అందకూడదని దుకాణంతో ముందుకు వెళ్తామని చెప్పాము. రేట్లు కూడా పెంచాం, అన్ని కూడా చెప్పినట్టు చేసాం. ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తిగా 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తామని చెప్పినటువంటి, లేదంటే సిటీస్ లోనే పరిమితం చేస్తాం. ఎందుకంటే టూరిజం ఉంటుంది కాబట్టి చెప్పిన మాట ప్రకారం చేసుకుంటూ పోతా ఉన్నాం, ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రైట్. మాతో ఉన్నారు. ఆనంద్ సాగర్ గారు, అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడుకే పట్టం కట్టారు ప్రజలు. కాకపోతే అక్కడ జరిగిన ఫెయిల్యూర్స్, ఏదైతే స్పెషల్ స్టేటస్ కోసం, స్పెషల్ ప్యాకేజెస్ కోసం జరిగింది కావచ్చు, అలాగే జాబ్స్ కోసం కావచ్చు, ఏదైతే వ్యతిరేకత ఉందో అదంతా కూడా లాస్ట్ ఎలక్షన్స్లో ప్రజలు చూపించారు. అంటే ఈసారి ఏం చెప్తోంది? అంటే టీడీపీ ఎంతసేపు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతనే ముందుకు తీసుకెళ్తోందా, లేకపోతే మేము ఇది చేస్తామని చెప్పి ముందుకెళ్తోందా, లేకపోతే జనసేనతో పొత్తుకి కారణాలు ఏంటి, అసలు ఇదంతా ఏంటి? మీరు ముందుగా మీకు చాలా స్వల్ప సమయం ఇస్తున్నారు నాకు. మీరు అడుగుతున్నారు, నేను చెప్పకుండా పూర్తి అవ్వకుండానే మళ్ళీ మీరు కట్ చేసేస్తారు. కంటిన్యూ చేయండి. కాబట్టి మధ్యలో ఆయన ఏమో పానకంలో పుడకలాగా ఆయన అడ్డుపడతాడు. అది తప్పది. ఆయన మాట్లాడినప్పుడు మేము వింటున్నాం చాలా ఓర్పుగా. మీరు ఎండ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ జనసేన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. మీరు ఎండ్ చేశాక మీరు ఎండ్ చేశాకే వెళ్ళాను. మీరు కొంచెం మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి కదా. ఎవరు మాట్లాడుతుంటే ఎవరు మధ్యలో దూరి మాట్లాడుతున్నారో వాళ్ళే పానకంలో పుడకవుతారు, రామాయణంలో పిడకల వేట అవుతారు. ఇప్పుడు సో నేను ఎవరు మాట్లాడినప్పుడు మధ్యలో రాను. రైట్. ఓకే ఓకే ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు పార్టీ సభ్యత, సభా మర్యాద పాటించే పార్టీ. మాకు సభా మర్యాద తెలుసు కాబట్టి మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడట్లేదు. ఆనంద్ సాగర్ గారు రైట్. ఆనంద్ సాగర్ గారు మాట్లాడండి. చెప్తాను. ఇప్పుడు మేడం, ఇప్పుడు సీట్లు ఏదైతే వైసీపీ పార్టీ మార్చుకుంటున్నారో ఇక్కడ పాయింట్ ఏంటంటే 1, 2, 3, 4, 10, 12, 25, 10 మార్చుకుంటే పర్వాలా. దాదాపు 82 సీట్లు మార్పు జరుగుతుంది వైసీపీ పార్టీలో. ఎందుకు జరుగుతుందంటే నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ 36 మందికి సిట్టింగ్లకి సీట్లు ఇవ్వడం వల్ల ఆయన అధికారం కోల్పోయాడు అనేది పత్రికలు కోడైకి వస్తున్నాయి, మీడియా కోడైకి వస్తుంది. దాన్ని చూసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడి ఇంత భారీగా దాదాపు 151 మందిలో 152 మందిలో 82 మందిని మార్చుకునే ఒక ప్రయత్నం మొదలుపెట్టి హడావుడిగా ఎమ్మెల్యేలు, ఎప్పుడు ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలకి ముఖం చూపించిన జగన్మోహన్ రెడ్డి పిలుచుకుని వాళ్ళకి సమయం కేటాయించి 1 to 1 మాట్లాడి నువ్వు గెలవు, నువ్వు పక్క నియోజకవర్గానికి వెళ్ళు, లేకపోతే నువ్వు పార్లమెంట్కి వెళ్ళు అని చెప్తున్నాడంటే ఇది ఏమంటారండి? దీన్ని ఏమంటారు? కుండ మార్పుడు అంటారు. అంటే మీరు ఎన్ని కుండ మార్పుళ్ళు చేసినా మీ కుండ పగిలిపోతుంది, మీ కూష్మాండం బద్దలవుతుంది. జగన్మోహన్ రెడ్డి కుంభస్థలాన్ని తెలుగుదేశం పార్టీ కొట్టబోతుంది, అధికారంలోకి రాబోతుంది. అందుకే మీరింత హడావిడిగా ఇంకా ఎన్నికలు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలకి ముందుగానే మీరు తొందరపడి ఒక కోయిలు కూసిందన్నట్టుగా మీరు మీ పార్టీని మీరే గందరగోళంలోకి నెట్టేసుకున్నారు. మంగళగిరిలో 2 సార్లు గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎందుకు ఇవాళ రాజీనామా చేశాడో చెప్పండి. మీరు ఎందుకు అక్కడ మీరు నిన్నగాక మన తెలుగుదేశంలో నుంచి ఒక ఆయన్ని తీసుకుని టికెట్ ప్రకటించారో చెప్పండి. మీరు ఇవన్నీ ఏంటి? మీ భయానికి ఇవన్నీ గుర్తులు కాదా, చిహ్నాలు కాదా, తార్కాణాలు కాదా? ఏమంటారు ఇవి? తెలుగుదేశం పార్టీ ఈవేళ ప్రజల్లో ఈ 5 ఏళ్లు పూర్తిగా నిమగ్నమై ఉంది. ప్రజల పక్షాన పోరాడింది, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. ఆ కోవలోనే జనసేన, తెలుగుదేశం పార్టీ మిత్రత్వానికి వచ్చాయి, మైత్రి బంధానికి వచ్చినాయి. ఈ తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి బంధం ఎలాంటిదంటే పువ్వులు పుప్పొడిలాగా ఒక పవిత్ర బృందం, పరమాత్ముని రూపం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక నిరంకుశమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రజాకంటకమైనటువంటి పరిపాలన వైసీపీ 4.5 ఏళ్ళు అందిస్తుంది. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అంచెలంచెలుగా నిషేధిస్తామని చెప్పి మాట తప్పారు. అది జరగలేదు, ఇది జరగలేదు. ఏం జరిగింది అంటే మద్యాన్ని వాళ్లే తయారు చేసుకుని, వాళ్లే బాటిలింగ్ చేసుకుని, వాళ్లే అమ్ముకుని
వాళ్ళే దాన్ని అక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా చేసుకుని ఆ డబ్బంతా పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలి. 75,000 కోట్ల రూపాయలు ఆ మద్యం అమ్మినటువంటి సొమ్ము ఏ అకౌంట్ లో ఉందో చూపించాలి. అలాగే ఇసుక ఉంది, ఉచిత ఇసుక తెలుగుదేశం పార్టీ ఇస్తే ఆ ఇసుకని ఇంకా మెరుగైన పాలసీ తీసుకొస్తామని చెప్పి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక ఏజెన్సీకి కట్టబెట్టి రాష్ట్రం అంతా ఇసుక దోపిడీకి పాల్పడి దాదాపు అక్కడ కూడా 74,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అక్కడ కూడా డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలి వైసీపీ. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, సంవత్సరానికి 2.5 లక్షల ఉద్యోగాలు. ఎక్కడుందా జాబ్ క్యాలెండర్? సాక్షి క్యాలెండర్ ఉంది, ఈనాడు క్యాలెండర్ ఉంది, జ్యోతి క్యాలెండర్ ఉంది, పిడపర్తి క్యాలెండర్ ఉంది, నేమాన్ క్యాలెండర్ ఉంది, గుప్తా క్యాలెండర్ ఉంది. ఇగో మళ్ళీ జనవరి వస్తుంది. 4 ఏళ్లుగా వైసీపీకి జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. ఈ జనవరిలో కూడా ఆ జాబ్ క్యాలెండర్ రాదు. ఇంకెక్కడ వస్తుందండి? మీ వైసీపీ పుణ్యకాలం ముగిసిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఇంటికి పోయే కాలం ఆసన్నమైంది, పదవి గద్దె దిగిపోయే సమయం ఆసన్నమైంది. అందుకే ఇటువంటి లేనిపోయిన కుండ మార్పులు చేపడుతుంది ఆ పార్టీ. ఈవేళ తెలుగుదేశం పార్టీ పోరాడిందంటే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ మీదే పోరాడింది. మేము 23కు పడిపోయినా, మేము చచ్చిపోయామని మీరు భావించినా, ఎద్దేవే చేసినా మేము తిరిగి లేచాం, నిలదొక్కున్నాం, మీ మీద యుద్ధం ప్రకటించి ఈవేళ మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియని ఆందోళనకరమైనటువంటి ఒక అభద్రతా భావంలోకి మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నెట్టిపడేశాయి. అందుకే మీరు తొట్టుపడుతున్నారు, మీరు తుళ్ళిపడుతున్నారు. కాబట్టి మమ్మల్ని మా గెలుపుని ఈసారి వైసీపీ పార్టీ అడ్డుకోలేదు, మాకు వైసీపీ ఎదురు నిలబడలేదు. ఇది తేటతెల్లం అయిపోయింది. రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. మా ఇంటి దగ్గర ఉన్న చెత్త పట్టుకెళ్ళి ఇంకొక ఇంటి దగ్గర వేస్తే అది బంగారం అవుతుందా? గన్నవరంలో పనికిరాని పని చేయని ఒక ఎమ్మెల్యే తీసుకెళ్లి అమలాపురంలో పెడితే అతను కరెక్ట్ అవుతాడా, అతను నెగ్గుతాడా, అతను బంగారం అవుతాడని అడిగాడు. కాబట్టి మీ 152 మంది ఎమ్మెల్యేలు చెత్తని తేలిపోయింది. మీ ప్రభుత్వం చెత్త మీద పన్నేసింది. చెత్త ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ధారించారు. చెప్పండి ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు ఏవైతే అభ్యర్థులను మార్పు చేసినా వాళ్ళకి గెలుపు సాధ్యం కాదు అని చెప్పడం మీరు ఓకే. ఇప్పుడు ఏదైతే టీడీపీకి లాస్ట్ ఎలక్షన్స్ లో ప్రజలు ఏదైతే రిజల్ట్ ఇచ్చారో దాని నుంచి నేర్చుకుంది ఏంటి, ఈసారి టీడీపీ ఏం చేయబోతుంది అనేది దాని గురించి ప్లీజ్ వెయిట్. నారాయణమూర్తి, ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో తెలుగుదేశం పార్టీ చాలా గుణపాఠాలు నేర్చుకుంది. మా తప్పులు మేము తెలుసుకున్నాం, సరిదిద్దుకున్నాం, సరికొత్తగా ప్రజల్లోకి మళ్ళీ వచ్చాం. ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తున్నారు. మా సభలు లక్షలాదిగా జనాలు తరలి వస్తున్నారు. మొన్న చూడండి ఆ సభ, నవ్వుతున్న భవిష్యత్. ఎటువంటి సభ ఉండేది? అటు 20 కిలోమీటర్లు, ఇప్పుడు ఇటు 30 కిలోమీటర్లు జాతీయ రహదారులన్నీ కిక్కిరిసిపోయి జామ్ అయిపోయాయి కదా. ఏమంటుంటారు దాన్ని? ఇది ఇంత జనం తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్లకు వస్తున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదో చెప్పాలి ముందు వాళ్ళు. ఇంకొకటి మేడం, మేము ఇంకొకటి చెప్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల అవినీతి చేశాడని ఎంపరర్ ఆఫ్ కరప్షన్ ని బుక్ ప్రింట్ చేశారు. ఆ బుక్ లో ఒక పేజీ అన్న మళ్ళీ ప్రజల మధ్య పెట్టి చర్చకు పెట్టి ఆ దానికి సంబంధించిన కేసులు ఏమన్నా చంద్రబాబు అదే టైంలో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి సంబంధించి, లోకేష్ కి సంబంధించి, జాబ్స్ కి సంబంధించి లోకేష్ కి వచ్చింది జాబ్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. టీడీపీ హయాంలో అంత అవినీతి జరిగిందని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఈసారి మాత్రం కలిసి పోటీ చేస్తున్నారు. ఓకే అండి, వేణుగోపాల్ గారు మీరు చెప్పండి. ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పుడు మీది స్ట్రక్ అయిపోయింది, ఆన్సర్ రాలేదు. సీఎం అభ్యర్థి పైన జనసేన చెప్తున్న వర్షన్, ఎట్ ద సేమ్ టైం లోకేష్ చెప్పిన వర్షన్, ఈ కన్ఫ్యూజన్ ఏంటి? దీనికి ముందు ఎందుకంటే మధ్యలో నారాయణమూర్తి అన్న అడుగుతున్నాడు కాబట్టి మేము క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారన్నటువంటి ఆయన ప్రశ్నకి మా సమాధానం ఏంటంటే, ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. నిజంగా ఆయన ఎక్కడైతే గెలవగలుగుతారో అక్కడ తప్పకుండా ఉంటది. 15 రోజుల్లో అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అట్లాగే మీకు మళ్ళీ ఇవాళ మీ అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా ప్రకటించే పరిస్థితి లేదు. ఎందుకంటే అటు ఇటు తాటుగా మార్చుతున్నారు కాబట్టి మీరు కూడా స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వలేరు కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. రెండోది ఏంటంటే, ఇందాక మీరు మాట్లాడతా ఇవాళ మహిళా తల్లులకు మీరు ఏదో మహా మేధావి మేము చాలా వరకు చేసామంటారు నారాయణమూర్తి అన్న. మేము ఒకటే నారాయణమూర్తి అన్న మేము అడుగుతున్నాం. ఇవాళ
52 అంగన్వాడీ కేంద్రాలు, 52,000 అంగన్వాడీ కేంద్రాలలో 1,00,000 మంది వాళ్ళ పొట్ట చేత్తో పట్టుకుని 12 రోజుల నుంచి రోడ్ల మీద నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం వాళ్ళకి హామీలు కూడా ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే మీరు మహిళా తల్లులకి మీరు న్యాయం చేస్తారని చెప్పుకోవడం అని సిగ్గుచేటు. రెండో విషయం ఏంటంటే అప్డేట్ లో లేనట్టున్నా అన్న, ఆల్రెడీ సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అప్డేట్ లో లేనట్టున్నా. అన్న ఒకసారి ఏంటంటే అన్న, మీరు చెప్పింది మేము స్పష్టంగా విన్నాం, మీ దానికి మేము సమాధానం చెబుతున్నాం. రెండోది ఏంటంటే అన్న, మీరు ప్రత్యేక హోదా గురించి ఏదో మేము అడుగుతున్నాం వాళ్ళు ఇవ్వట్లేదని మీరేమన్నారు? మీరు 3,642 కిలోమీటర్లు ఇచ్చిన హామీ ఏంటి? మీరు మాకు పూర్తి అధికారం ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి మేము అన్ని సాధించుకొస్తాం అనేటువంటి మాట నిజమా అబద్ధమా? మరి వాళ్ళు మీకు 22 మంది ఎంపీలను ఇచ్చారు, దాదాపుగా మీరు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో బలం 32 వరకు ఉంది మీకు, అటు రాజ్యసభలో కానీ దీనికి కానీ. మీరు ఎందుకు కేంద్రాన్ని మెడలు వంచలేకపోతున్నారు? ఇవాళ పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇవాళ విశాఖ మరి తరలో వెళ్ళిపోతుంటే మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. రెండోది ఏంటంటే మేడం గారు అడిగినట్టు మేము సీఎం అభ్యర్థి ఎవరు అని అంటారు. సీఎం అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఇద్దరు కూడా ఆలోచన చేసి మా పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పడం జరిగింది. ఈ అభ్యర్థిత్వం ముఖ్యమంత్రి పదవి అనేది మేము చర్చల ద్వారా తర్వాత ప్రకటిస్తామని చాలా స్పష్టంగా జరుగుతుంది. అన్ని పార్టీల్లో కూడా ఇవాళ చర్చలు జరుగుతున్నటువంటి వేళ, ఇవాళ ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, పార్టీ ఏ రకంగా ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు, సీఎం చంద్రబాబు అని చెప్పి లోకేష్ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలా తీసుకోవద్దా? ఇప్పుడు ఎందుకంటే దాన్ని పార్టీ అధ్యక్షులు వారు చూసుకుంటారమ్మా, అది ఎందుకంటే మేము మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. చాలా స్పష్టంగా ఇరువురు నాయకులు, ఇరువురు అధ్యక్షులు కూర్చుని నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సున్నితమైన విషయాన్ని మేము ఇలాంటి మీడియా ద్వారా మేము చెప్పాల్సిన అవసరం లేదని కానీ తెలియజేయాల్సిన అవసరం లేదు. తుది నిర్ణయం మా పవన్ కళ్యాణ్ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మేము అందరూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్. తిరుపతిరావు గారు, ఇప్పుడు ఏపీ విషయానికి వచ్చేసరికి అవమానపరుస్తున్నా కూడా మీరు పట్టించుకోరా అన్న? ఇప్పుడు లోకేష్ నేను మొన్నే బతిమాలుకొని మీ నాయకుడిని తీసుకెళ్లారు, నేను రాను అని చెప్పి ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి 2-3 గంటల కాళ్ళాయాలు కూడా బతిమాలు తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు ఉత్సవగ్రహంగా. కూర్చోబెట్టి వెంటనే సభ అయిపోయింది, ఒక తూతూ మంత్రంగా ఇవాళ మేము నియోజకవర్గంలో పెడుతున్నాం. మాడుగుల్లో సభ చూడండి ఒకసారి, విజువల్స్. చోడవరంలో సభ చూడండి. నేను ఆ బస్సు యాత్రకి సామాజిక సాధికార యాత్ర, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సామాజిక సాధికార యాత్ర నేను కూడా కోఆర్డినేటర్ గా ఉన్నాను అక్కడ బస్సు యాత్రకి. ఆ యాత్రలో చోడవరం, మాడుగుల అన్ని చోట్ల జరిగాయి. ఆ రెండు చూడండి, మీరు పక్కన జరిగాయి కాబట్టి చెప్తున్నాను నేను. ఆ రెండును చూస్తే దాంతో కూడా పోటీ పడేటట్టుగా అక్కడ చైర్లు కూడా వేయలేమేము, నిలబడే తండోపతండాలుగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. రైట్. తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు, ఆయన అవమానించినా కూడా అవమానాలు అనేది లోకేష్ అవమానించాడు. ఒక్క నిమిషం నారాయణ మూర్తి గారు ఆన్సర్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నానా రకాలుగా ఆయన తిట్టినటువంటి ఆయన్ని వాళ్ళ మీరు మంత్రి పదవి ఇచ్చారు. మరి మీ పార్టీలో విలువలే ఉన్నాయన్నా? బొత్స సత్యనారాయణ గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నిలువున రోజా గారు ఉన్నారు, ఇవాళ రోజా గారు ఉన్నారు. ఆయన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మీకు అవమానం లేదా అన్న? మరి మీకు అవమానం లేక వాళ్ళ పదవుల్లో తీసుకొచ్చి వాళ్ళ మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ మీరు ఊరేగిస్తున్నారా? వాళ్ళని చెప్పండి, సమాధానం చెప్పండి. నారాయణమూర్తి గారు వీటికి ఆన్సర్ చేస్తారా? పార్టీ బీఫామ్ తీసుకుని వాళ్ళు పార్టీ యొక్క అన్ని కండిషన్లకు ఒప్పుకొని పార్టీకి నిబద్ధన ఉంటారంటే ఆ పార్టీ బీఫామ్ తీసుకొని నగ్గిన వాళ్ళు. రైట్. ఓకే. ఒక్కసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. తిరుపతిరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏ రకంగా చూసినా స్పెషల్ స్టేటస్ అన్నప్పుడు కేంద్రం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ బొమ్మన్నారు, నారాయణమూర్తి గారు వెళ్ళిపోమన్నారు. నారాయణమూర్తి గారు ప్లీజ్ వెయిట్. మీరు ఉన్నారండి, పక్కనే ఉన్నా మీరు. నారాయణమూర్తి గారు, ఇంటికి వెళ్ళారు, తీసుకొచ్చారు. నారాయణమూర్తి గారు స్పెషల్ స్టేటస్ కోసం మీరు కేంద్రం ఏదైతే అన్నారో దానికి ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ వెయిట్. ప్యాకేజీ అంటే మీరు నిరూపించలేనప్పుడు ప్యాకేజీ అంటే చెప్పులు చూపించాల్సి వచ్చింది. అట్లా కాదు కదా, ఎందుకు వెళ్ళాడు? ప్లీజ్ తిరుపతిరావు గారు మాట్లాడతారు. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే వేస్ట్ అండి, టైం వేస్ట్ అవుతుంది. చెప్పులు చూపించడం జరిగింది. ప్లీజ్ వెయిట్. వేణుగోపాల్ గారు, నారాయణమూర్తి గారు, తిరుపతిరావు గారు మీరు వాయిస్ రేజ్ చేయాల్సిందే. తిరుపతిరావు గారు చెప్పండి. సుమిత్ర గారు, స్పెషల్ స్టేటస్ అనగానే కేంద్రం గురించి మాట్లాడుతున్నారు, కేంద్రం ఇవ్వలేదు అని చెప్పేసి మీరేమంటారు? ఒక విషయం ఇక్కడండి, అది స్పెషల్ స్టేటస్ గురించి
యూటర్న్ తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. అదే మేము స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత నిర్ద్వందంగా ప్రకటించాము. వాళ్ళకి దాదాపు ఇవి 4.5 years, అది ఒక 2.5 years, ఆల్మోస్ట్ 7 years బ్యాక్ భారతీయ జనతా పార్టీ స్పెషల్ ప్యాకేజీ ఇష్యూ చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయినటువంటి అంశము. నాట్ ఓన్లీ ఇన్ ది స్టేట్, ఎంటైర్ ఇండియాలో అప్పటికి ఉన్నటువంటివి కూడా ఏదైతే ఈ రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటా 42% పెంచిన తర్వాత ముగిసిపోయిన అంశాన్ని మేము ప్రకటించాం. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ కంటే స్పెషల్ స్టేటస్ లో ఏముంది అని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడైతే మాత్రం నేను అనుకుంటున్నా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా అర్థమయ్యింది. రేపు ఒకవేళ ఏదైనా వాళ్ళకి అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్యాకేజీని వినియోగించుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ, ఒకటి ఇప్పుడు వైసీపీ పార్టీకి కూడా క్లియర్ గా అర్థమయ్యింది. ఏదైతే వాళ్ళు స్పెషల్ మేము మెడలు వంచుతాం, తొడలు కొడతాం అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వానికి అన్నిటితో పాటు ఒక నోట్ పెడుతున్నారు. అది కూడా ఎక్కడో పెడుతున్నారు, లేదని అంటే దానికి ఒక ప్లస్ గుర్తు పెట్టేస్తున్నారు. అంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా, ఎందుకంటే వారికి కూడా అర్థమైంది. రైట్, ఓకే అండి తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ అండి. వేణుగోపాల్ గారు, ఆనంద్ సాగర్ గారు, నారాయణమూర్తి గారు, మీ టైంని కేటాయించి మీ పార్టీస్ వర్షన్స్ ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.